హాయ్ అండి. చేపలతో 3 ఐటెమ్స్ అన్నా కదా, 2 కంప్లీట్ అయినాయి. ఇది థర్డ్ వన్ పులుసు పెట్టుకుంటున్నాను. అది కూడా మామిడి వరుగులతో, చింతపండు లేకుండా. సో చేపలకైతే ముందు నేను ఉప్పు పసుపు పెట్టేశాను, మొత్తం అన్ని చేపలకి పెట్టేసి తర్వాత 3 ఐటెమ్స్ తయారు చేసుకున్నాను. ఈ మామిడి వరుగులు అయితే మనం మిక్సీలో పట్టేసుకొని ఇంకా డైరెక్ట్గా వాటర్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఇంకా చింతపండు పులుసు అయితే అవసరం లేదు. సో చేపల పులుసులో ఎప్పుడైనా సరే మనకి మెంతులు ఇంకా బెండకాయలు బాగా టేస్ట్ ఇస్తాయి. బెండకాయలు అయితే నాకు అవైలబుల్గా లేవు, మెంతులు అయితే వేసుకున్నాను. అది కూడా ఎంతో కాదు, కొంచెమే వేసుకోండి, లేదంటే చేదొచ్చేస్తుంది. బెండకాయలు అవైలబుల్గా ఉంటే మాత్రం ఎప్పుడన్నా చేపల పులుసు పెట్టినప్పుడు బెండకాయలు ఖచ్చితంగా వేసుకోండి. అందులో టేస్ట్ అయితే మామూలుగా ఉండదు అసలు. నాకైతే ఈ కర్రీ చేసేటప్పుడు అవైలబుల్గా లేవు, ఉంటే కనుక ఖచ్చితంగా యాడ్ చేసుకునేదాన్ని. మీ దగ్గర బెండకాయలు ఉంటే చేపల పులుసులో వేసి ఎలా వచ్చిందో అని టేస్ట్ నాకు కామెంట్ చేయండి. చేప ముక్కల కన్నా బెండకాయలే ఎక్కువ తింటారు. ఇంకా బెండకాయలు తినడం వల్ల మోకాళ్ళలో గుజ్జు కూడా మనకి బాగా పెరుగుతుంది కదా. సో ట్రై చేసి చూడండి.